ఇవాళ నేను మీకు హత్య గురించి చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో న్యాయం చచ్చిపోయింది. ఒంటికాలతో నడిచే ధర్మదేవత సాక్షిగా న్యాయాన్ని పట్టపగలి చంపేశారు. ఎవరో కాదు, మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి మర్డర్ చేశారు. సారీ టు సే, న్యాయాన్ని చంపేశారు. చనిపోయింది మనిషి కాదు, మన వ్యవస్థ మీద ఉన్న నమ్మకం. నేను ఇవాళ మైక్ టీవీ ప్రెజెంటర్గా మాట్లాడడం లేదు, ఓ ఆడపిల్లగా మాట్లాడుతున్నాను. ఈ దేశపు చట్టాల మీద నమ్మకం కోల్పోయిన ఓ బాధితురాలిగా అడుగుతున్నాను. నేను ప్రత్యూష, నేడు ఆయిషా మీరా. ఈ రెండు పేర్లు ఇప్పుడు వార్తలు కాదు, మన వ్యవస్థ వైఫల్యానికి సాక్ష్యం, మన చట్టాల చేతకానితనానికి నిదర్శనం. ఒకప్పటి సినీ హీరోయిన్ ప్రత్యూష చనిపోయిన 24 ఏళ్లకు కూడా ఆమెకు న్యాయం దక్కలేదు. తన బిడ్డపై అత్యాచారం చేసి దారుణంగా చంపిన హంతకులు స్వేచ్ఛగా మన మధ్య తిరుగుతుంటే ఆ తల్లి ఏ న్యాయం కోసం ఎదురు చూడాలి? 19 ఏళ్ల క్రితం విజయవాడలో ఫార్మసీ చదువుతున్న 17 ఏళ్ల ఆయిషా మీరా హత్యకు గురైతే ఇప్పటికే ఆమెను చంపిందెవరో ఇంకా తెలుసుకోలేకపోయారు. అసలు దోషులెవరో తేల్చలేక సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను కోర్టు ఆమోదించింది. ఇంకా కేసు కొనసాగించాలనుకుంటే న్యాయ సహాయం అందిస్తామన్న కోర్టు ఆఫర్ను ఆయిషా తల్లి తిరస్కరించారు. ఇక తనకు న్యాయ వ్యవస్థతో కొట్లాడే ఓపిక లేదని ఆ తల్లి అంటుంటే అది ఆమె ఓటమి కాదు, ఈ సమాజం ఓటమి. ఆడపిల్లలను కన్న పాపానికి 2 తల్లులు పడుతున్న కడుపు కోతను దురదృష్టవశాత్తు ఏ కోర్టు, ఏ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయింది. తమలాంటి కష్టం ఇంకే ఆడపిల్ల తల్లిదండ్రులకు రావద్దని ఆ అమ్మలు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఇంత జరిగిన తర్వాత ఏ తండ్రి తన బిడ్డను ధైర్యంగా బయటకు పంపుతాడు? ఈ సమాజం మీద ఏ ఆడపిల్ల నమ్మకం పెట్టుకుంటుంది? న్యాయదేవత కళ్ళకి గంతులున్నాయి సరే, ఈ వ్యవస్థలకి కనీసం మనస్సాక్షి కూడా లేదా? అసలు ఏమైంది మన చట్టాలకు, మన ప్రభుత్వాలకు? ఆడపిల్లపై దారుణం జరిగితే ఆ క్షణం మీడియా ముందు హడావిడి చేసే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు తరువాత న్యాయం కోసం తల్లిదండ్రులు చేసే పోరాటానికి మద్దతుగా ఎందుకు నిలబడ్డం లేదు? సాక్ష్యాలు మాయమవుతుంటే, దారుణాలు చేసిన నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం ఉన్నది ఎవరి కోసం? స్త్రీ మానానికి, ప్రాణానికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళను శక్తి స్వరూపంగా కొలిచే పుణ్యభూమి అని గొప్పలు చెప్పుకుంటాం కదా, కానీ ఓ ఆడపిల్లకు అన్యాయం జరిగితే మాత్రం నోరు తెరిచి అడగలేమా? అరే, ఓ కాకి చనిపోతేనే 100 కాకులు చుట్టూ చేరి కావు కావుమని అరుస్తూ ఉంటాయి. మనకేమైంది? మనం ఇంకా బతికే ఉన్నాం కదా. ప్రశ్నించాలి కదా. ఎందుకీ మౌనం? ప్రశ్నిద్దాం, కనీసం మన మనస్సాక్షి చనిపోకముందే. ఏ రాజకీయ అండలేని వాళ్ళను ఎన్కౌంటర్తో చంపేయడం న్యాయం చేయడం కాదు. బడాబాబుల వారసులను బోన్లో ఎక్కించి శిక్ష పడేలా చేయటమే నిజమైన న్యాయం అన్న సంగతి ఇంకా ప్రభుత్వాలకు అర్థం కాదా? నిన్న వాళ్ళకు జరిగింది రేపు మనకు, మన పిల్లలకు కూడా అలాంటి అన్యాయమే జరగదని ఏ ప్రభుత్వమైనా గ్యారంటీ ఇస్తుందా? ఇవన్నీ చూస్తుంటే ఆడపిల్లలకు ఈ దేశంలో న్యాయం జరుగుతుందని, మన సమాజం సేఫ్ అని ఎలా అనిపిస్తుంది? వన్స్ అగైన్ సారీ టు సే, మన దేశంలో న్యాయం చనిపోయింది. చనిపోయిన న్యాయాన్ని బతికించుకోవడానికి మనమైనా గొంతెత్తుదామా, లేక మనవంతు వచ్చే వరకు మౌనంగానే ఉందామా? థింక్ అబౌట్ ఇట్.